ఇండ్లు వచ్చినందుకు సంతోషమే. కానీ కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేవి ఏం లేవు. ప్రస్తుతానికి అవన్నీ కల్పించాలి. ఇంకో విషయం ఏంటంటే దారి ఇట్లా నుంచి ఉంది, ఏది గుట్ట పైన నుంచి ఉంది దారి. ఇప్పుడంటే ఓకే, తర్వాత ఏదైనా తెచ్చుకోవాలన్నా లేదంటే పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఆ దారి అనేది ఈ మధ్యలో నుంచి పల్లె ప్రకృతి వనం ఉంది కదా, ఆ మధ్యలో నుంచి చేయాలని మేమందరం అనుకున్నాం ఇప్పటిదాకా. మరి అందరి ఉద్దేశం అయితే చెప్తున్నా నేను. ప్రస్తుతానికి మాకు ఈ 40 లక్షలు వచ్చినాయి కదా, ఈ 40 లక్షలతోటి ప్రతిదీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మౌలిక సదుపాయాల గురించి 40 లక్షల మంజూరు పెట్టిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అలాగే ఈరోజు ఇప్పటి వరకే పెద్దలు మాట్లాడినారు. అదేవిధంగా లబ్ధిదారులైన సోదరి రజిత చెప్పింది, ఈడ కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, పాయకాన్లకు పోతే సెప్టిక్ ట్యాంక్ లేకుండే, దారి లేదు అనే విషయాన్ని చెప్తూ మంజూరైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్పింది. నాకు చెప్పి మీ అందరి పక్షాన మళ్ళీ నేను కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఇవి లేకపోతే లేదు. మరి ఇదే సందర్భంలో నేను ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా నేను డీగా చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి కూడా వృధా కావద్దు. కరెంటుకి ఆల్రెడీ 10 లక్షల తోటి పనులు అయిపోయినాయి. అందులో ఏమన్నా సేవింగ్ ఉన్నా కానీ ఇంకా రోడ్ సైడ్ లైట్లకు తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ చేయండి. నీళ్లకు 13,20,000 ఇచ్చాయి. మీరేదో ఉత్తగా బోరింగ్ వేసి పైప్ లైన్ వేసి 2 లక్షలతో ఉడగొట్టి 8 లక్షలు ఎక్కడికో పోతాయి అనుకోకొని, సంజయ్ కుమార్ అనే వ్యక్తి పుట్టుకతోటే రాజకీయ కుటుంబాలకి వచ్చిన వ్యక్తి, గాలికచ్చలం కాదు. కాబట్టి అత్యంత సేపు కూడా నేను మెయిన్ పైప్ లైన్ ఎవరైతే ఇస్తారో శేఖర్ రెడ్డి గారితో కావచ్చు, రమేష్ గారు, ఈ ఇద్దరితో మాట్లాడుకుంటూ వచ్చినా ఇక్కడ కూడా చెప్తా ఉన్నా, రోడ్ కాడికి వెళ్ళి మెయిన్ పైప్ లైన్ పోతుందో ఆల్టర్నేట్ పైప్ లైన్ అక్కడి నుంచి కూడా తీసుకుని ఇక్కడ సంపు కట్టి ఇక్కడ కూడా వేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే విధంగా దాని నుంచి ఇంటింటికి పైన ట్యాంకుకు నీళ్ళు వెళ్లే విధంగా ఈ కార్యక్రమం చేద్దాం. అందుకనే 13 లక్షలు తెచ్చినాం, లేకపోతే 2 లక్షలు అవసరం పడాయి. అదే విధంగా మన మోర్ల కోసం 16 లక్షలు వచ్చినాం. వాస్తవానికి 16 లక్షలు అంత సెప్టిక్ ట్యాంకులకు తెచ్చినాం. మనకు 40 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 2 బ్లాక్ ఇల్లు, ఎన్ని బ్లాక్లు 20 బ్లాక్లకు 20 సెప్టిక్ ట్యాంకులు కడతారు, 20 కడతారు. అందులో సేవింగ్ తీసుకొని తప్పకుండా దయచేసి నా మాట కూడా వినండి. ఎందుకంటే అక్కడ 12కి ఒకటి కట్టినాము. తీసుకొని దయచేసి వినండి. తీసుకొని ఇందులో సేవింగ్ ఏదైతే ఉంటుందో రోడ్డు కూడా కావాలి. మళ్ళీ ఇప్పటికిప్పుడు రోడ్డు అంటే డబ్బులు రావు. దాంట్లో కొంత సేవింగ్ చేసుకొని 50%, 20% డీవియేషన్ చేయొచ్చు. కదా ఒక్కొక్క దాంట్లో మీరు రోడ్డుకు కలెక్టర్ గారి నుంచి అనుమతి తీసుకొని మట్టి అంటకుండా రోడ్ వేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. మధ్యలో కూడా సీసీ రోడ్డు కానీ ఇక్కడ నుంచి కానీ. అదేవిధంగా నేను ఎంపీడీఓ గారు ఉన్నారు, దయచేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసేదంటే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. మళ్ళా నీళ్ళని ఏడికి పోవాలో మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇది గుట్టబోరికే ఉన్నది. ఇంటింటికి ఒక సోప్ పిట్ మంజూరు చేయించండి. ఇంటింటికి ఒక సోప్ పిట్ మంజూరు చేయిస్తే ఎక్కువ నీళ్ళు అక్కడనే ఇంకిపోవాలి. అక్కడనే ఇంకుతారు. రేపటి ఈ మోర్ నీళ్ళని తీసుకుపోయి ఐకేపీ సెంటర్ చేస్తామా? 40 ఏళ్ళే ఈ మోర్ నీళ్ళని తీసుకొని వేయలేం కదా. కాబట్టి దయచేసి ఆ రకంగా మనము మౌలిక వసతులు పెంచినప్పుడు ఎప్పుడు కూడా మొన్ననే నేను హైదరాబాద్ లో ఒక నాయకుని ఇంటి ముందర చూసిన, ఎప్పుడు కూడా వచ్చే తరం గురించి ఆలోచించాలి కానీ వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచించద్దు. ఊరికి వచ్చే ఎలక్షన్ ఓట్ల నాకు రాజకీయం చేస్తే ఈ దేశం అంత రాష్ట్రం అంతా అప్పుల పాలై కూర్చున్నది. ఇవాళ జైతాలు ఏ మోరి ఏ రోడ్డు ఎడమతో తెలియకుండా కూర్చున్నది. ముప్పారపు చెరువు మొత్తం గంగలా కలిసింది, మోతి చెరువు అధ్వానం అవుతుంది, చింతకుంట చెరువు మురుక్కుపోయింది. కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పినే, సంజయ్ కుమార్ సతా చెప్పినవి కాదు, కొంత ఆచరించాలి. సో ఖచ్చితంగా ఇక్కడ ఇంకుడు గుంతలు అనేటి మీరు తప్పకుండా మంజూరు ఇవ్వాల్సిందే కొడుతున్నారు. ఇచ్చే అవకాశం ఉందా అమ్మా? ఉంది. కాబట్టి మీరు 40 ఇంకుడు గుంతలు ఇవ్వండి. డ్రైన్ కట్టండి, కమ్యూనిటీ సోప్ పిట్ కట్టండి. దయచేసి ఇది వీటిలో మీరు ప్రాధాన్యత వహించండి. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. చాలా చోట్ల ఏంటంటే భూగర్భ జలాలు పైకి ఉన్నాయి కాబట్టి అనుకున్నట్టు పనిచేస్తారు. గుట్టపోరికే ఉండి ఇక్కడ భూగర్భ నీళ్ళే లేవా, సో ఆటోమేటిక్ నింపుతాయి. నీళ్లు, కరెంటు, మనకు మోరి అంటే సెప్టిక్ ట్యాంక్ పైకన్నా పోయేది,
అది అత్యవసరం. అది ఏ ఇల్లైనా కానీ ఈ మూడు లేకుంటే అది ఇంత ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో మనం ఉండలేము. అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అయినాయి. రకరకాల కారణాలు ప్రభుత్వం మార్పొచ్చింది. మార్పొచ్చిన తర్వాత ఈ ఇండ్లు వచ్చిన పేద ప్రజలు చాలా సార్లు ఇప్పుడు రజిత కావచ్చు, ఇది రాగానే తమ్ముడు నన్ను ఆహ్వానించిండు, పూలగుచ్చమిచ్చి మిగతా మా మహిళలు వాళ్ళ భర్తలు ప్రజాప్రతినిధులు జాన్ గారు ఆ రకంగా కూడా ఆలోచించినప్పుడు మనకు కొన్ని డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులను మనం ఉపయోగించుకున్నాం. అంతేగాని ఉన్న పార్క్ కూడా మిగుదామంటే ఎట్లా కలుగుతుంది? ఇదంతా కూడా ఉంది కదా, వచ్చింది పోయింది. దాన్ని గ్రామ పెద్దలు మీరు ఆలోచన చేసి ఆ రకంగా చేసి మంచిగా సిమెంట్ చేస్తే రేపటి రైతులకు కూడా మనకి వస్తుంది. ఎకదక్క వరకు వస్తుంది, అన్నిటికీ మనకి వస్తుంది. ఐకేఎం సెంటర్ లో మనం ఏం చెప్తాం? దాని మీద లీబడి మీకే వీళ్ళు అన్నిటికీ చేస్తే తప్పకుండా నేను అనేది మీకు లాభం ఏం చెప్తాను, నీకు అర్థం కాదు. వీళ్ళు ఏం కట్టుడు కాదు. నేను ఒక టైంకి నీకు మళ్ళీ చెప్తాను. నువ్వు అంటే చెప్తే గట్లే చెప్తా. కానీ ఈరోజు ఈ నిధులు నిరుపయోగం కాకుండా గ్రామస్తులకు ఐకేపీ సెంటర్ కూడా ఉపయోగపడే విధంగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈజీఎస్ లో ఈ సంవత్సరం దాదాపు 40 లక్షల రోడ్లు వేసారు. నేను ప్రభుత్వంతో మారినాకనే 26 లక్షల రోడ్లు వేసినాం. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కాలనీలో 25,30,000 ఎస్సీ సబ్ ప్లాన్ లో గర్వంతుల వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు ఉన్నది. ఇంకేదో 3 రోడ్లు ఉన్నాయి, అవి కూడా చేసుకున్నాం. 7 రోడ్లు 25,30,000 ఆ రోడ్లు కూడా చేసుకున్నాం. మన దగ్గర ఆసుపత్రి జల్దీ చేద్దామంటే చెరువులో నీళ్లుండుట్లా కొంచెం లేట్ అయింది. అది పునాది వేసింది, తప్పకుండా ఇంకా కూడా మంజూరు చేద్దాం. ఆ ఆసుపత్రి అతి త్వరలోనే పూర్తయ్యేలాగా చూద్దామని తెలియజేస్తూ, గతంలో అప్పుడున్న మంత్రి గారితో నాకున్న సాన్నిధ్యంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనల 40% రాష్ట్రవి, 60% కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మీరందరూ కూడా చూసారు. మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇవాళ లక్ష్మీపూర్, గుట్రాజపల్లె, కల్లెడ మీదకెళ్ళి మనం ధర్మపూర్ రోడ్డు కలపడం వల్ల మనకి ఎంతో ఉపయోగమైంది. గ్రామస్తులు కూడా పెద్ద మనసుతోటి, నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతోటి మీరు మీ ఇండ్లు జరుపుకొని మరీ ఆడ రోడ్ ఇచ్చారు. అందుకే ఇవాళ ఎంతో గొప్ప అయింది. అదే కల్లడలు నేను అడిగి ఇచ్చలేదు, ఇవాళ నేనేం అంటలేను. కానీ ఇచ్చినందుకు మిమ్మల్ని అయితే నేను అభినందనలు తెలియజేస్తాను.